తిరిగి 2 నెలల్లో 3 నెలల్లో ఆ ₹1,00,000 తెచ్చి బ్యాంకులో కట్టాలంటే ఈ 3 నెలల్లోపు అతని వడ్డీ పెరిగిపోదా? అతని మీద మళ్ళీ మిత్తి భారం పడదా? నువ్వు ఇచ్చే 2 లక్షలు ఇచ్చేస్తే అట్లీస్ట్ అతని వడ్డీ భారం అన్న తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒక రకంగా ఇది ప్రభుత్వం రైతు రుణమాఫీని ఆలస్యం చేసేటువంటి ప్రయత్నం, రైతులను తిరిగి అప్పుల పాలు చేసే ప్రయత్నం. ఇవాళ నీ 2 లక్షల మాఫీ అయితే అతనికి మళ్ళీ క్రాప్ లోన్కి ఎలిజిబిలిటీ వస్తుంది. కానీ నువ్వు ఆ 2 లక్షల పైన ఉన్న అప్పుడు కట్టాలంటే వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి తిరిగి అప్పుల ఊబిలోకి రైతును నెట్టినటువంటిదే తప్ప ఇందులో రైతులకు మేలు జరగదు. ఇంకోటి ఏంటంటే బ్యాళ్ళకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరువు పరిస్థితులు, మన నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలో కృష్ణా నదిలో నీళ్లు లేక పంటలు లేవు. పోయిన సంవత్సరం పంటలు లేవు. అదేవిధంగా ఉత్తర తెలంగాణలో అకాల వర్షాల వల్ల ఉన్న పంటలన్నీ పోయినాయి. రైతులకు మీరు ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు ఇప్పటిదాకా. మీరు రైతు భరోసా డబ్బులు ఇవ్వకపోతే పైగా ఇప్పుడు నువ్వు ఈ అప్పు నువ్వు కట్టినాకనే 2 లక్షలు ఇస్తాము అంటే ఇది రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేయడం, ఆలస్యం చేయడం, వడ్డీ పెరిగి రైతుల మీద భారం వేయడం తప్ప ఇంకోటి కాదు. ఇటువంటి నిబంధనలన్నీ తొలగించి నేరుగా రైతు ఖాతాలో అతని అప్పు ఎంతనే ఉండని మీరు ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల రుణమాఫీ చేయాలని, ఇందులో పెట్టిన 4.11 షరతును తొలగించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. తర్వాత ఇంకో మాట అన్నారు అందులో, ఈ పథకం అంటే 3.2 ఇందులో చూస్తే నిబంధన 3.2లో ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది. స్వల్పకాలిక పంట రుణాలు ఉదాహరణకు పండ్ల తోటలు ఉంటాయి, మామిడి తోట, బత్తాయి తోట, నిమ్మ తోట. అది స్వల్పకాలికం కాదు కదా, 4 ఏళ్లకు పంట వస్తుంది, 4 ఏళ్ల తర్వాత నీకు క్రాప్ వస్తుంది. మరి నువ్వు బత్తాయి తోట పెట్టినావు నీకు రుణమాఫీ లేదు, నువ్వు మామిడి తోట పెట్టినావు నీకు రుణమాఫీ లేదు, నువ్వు ఆయిల్ పామ్ పెట్టినావు నీకు రుణమాఫీ లేదు, నువ్వు యూకలిప్టస్ పెట్టినావు నీకు రుణమాఫీ లేదు, నువ్వు జామ్ ఆయిల్ పెట్టినావు నీకు రుణమాఫీ లేదు. అంటే ఈ రైతే కదా, రైతు ఏ రకమైన పంట పెట్టిండు అనేది ముఖ్యం కాదు. నువ్వు స్వల్పకాలిక పంట రుణాలకే వర్తిస్తుంది అంటే రాష్ట్రంలో నాకు తెలిసి దాదాపుగా రమారమి హార్టికల్చర్ కింద దీర్ఘకాలిక పంటల కింద 8-10 లక్షల ఎకరాల్లో పంట సాగవుతుంది. అంటే 8-10 లక్షల మందిని నువ్వు ఎగరగొట్టినట్టే కదా. పిఎం కిసాన్ కింద కొందరిని ఎగరగొడతావు, కుటుంబం కింద కొందరిని ఎగరగొడతావు, పండ్ల తోటలు పెడితే కొందరిని ఎగరగొడతావు, ఆధార్ కార్డు లేదని కొందరిని ఎగరగొడతావు, రేషన్ కార్డు లేదని కొందరిని ఎగరగొడతావు. ఇది ఎక్కడి న్యాయం అని నేను అడుగుతా ఉన్నా. అంటే కోతలు తప్ప నిజంగా రైతుకి ఇచ్చే ఉద్దేశం మీలో మాకు కనబట్టలేదు. ఇకపోతే రీషెడ్యూల్ చేసుకున్న రైతులకు రుణం వర్తించది అంటాడు. అసలు రీషెడ్యూల్ ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తారు రీషెడ్యూల్? తీవ్రమైనటువంటి కరువు పరిస్థితులు ఉన్నప్పుడు, రైతు డిస్ట్రెస్ లో ఉన్నప్పుడు, వరదలు వచ్చి పంట పొలాలన్నీ కొట్టుకుపోయి ఇసుక మేట వేసినప్పుడు, రైతు అప్పు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడు, రైతు తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్నాడు, రైతు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ రుణాలు రీషెడ్యూల్ చేయడం జరుగుతుంది. అసలు నిజానికి వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళకు రుణమాఫీ లేదనడం ఏంటంటే నాకు అర్థం కాదు. ఇది ఎక్కడి పద్ధతి అండి? అయినా రీషెడ్యూల్ చేయమని రైతు దరఖాస్తు పెట్టిండా? మీరు చేసింది, బ్యాంకులు చేసినాయి, ప్రభుత్వం రీషెడ్యూల్ చేసింది. మీరు చేసిన రీషెడ్యూల్ కు రైతుకు ఎందుకు శిక్ష అని నేను అడుగుతా ఉన్నా. రీషెడ్యూల్ చేయమని రైతు గిట్ట దరఖాస్తు పెట్టిండా? రైతు క్రాప్ లోన్ తెచ్చుకున్నాడు. ఆ రైతుకు వచ్చిన కష్టాన్ని చూసి, కరువు పరిస్థితులను చూసి, అకాల వర్షాలను చూసి మీరు రీషెడ్యూల్ చేసినారు. మీరు రీషెడ్యూల్ చేస్తే శిక్ష రైతుకు ఎందుకు? అసలు ఇది ఎవరైనా పెడతారా? అసలు అందరికంటే మోస్ట్ డిజర్వింగ్ రీషెడ్యూల్ చేసుకున్నటువంటి రైతులు, కష్టాల్లో ఉన్నటువంటిది అతను, నష్టపోయినటువంటి వ్యక్తి అతను. ఆ రైతుకు రుణమాఫీ చేయడం అని చెప్పడం అంటే ఇది ఒక రకంగా రైతులకు తీవ్రమైన అన్యాయం చేయడం, రైతుల సంఖ్యను తగ్గించడానికి, రుణమాఫీ డబ్బును తగ్గించడానికి ప్రభుత్వం చేసిన కుట్రగా మేము చూస్తా ఉన్నాం. ఇంకో మాట అన్నారు, ఎవరైనా రైతు బుద్ధిమంతుడు, ఆయన సకాలంలో తీసుకున్న అప్పు కట్టిండి అనుకో, ఆయనకు రుణమాఫీ ఇయ్యమంటున్నారు. కొంతమంది ఏమైందంటే పిల్లలు అమెరికా పోవాలి, బ్యాంకులో లోన్ కావాలని వెళ్తే బ్యాంక్ ఏమంటాడు, నువ్వు 50,000 క్రాప్ లోన్ తీసుకున్నావు, ఆ 50,000 కట్టనే నీ కొత్త బ్యాంక్ లోన్ ఇస్తా, నువ్వు నీ డ్యూ ఉన్నది, నీ లోన్ బ్యాంక్ లో డ్యూ ఉండగా కొత్త లోన్ ఇవ్వను అంటాడు. పాపం ఆ రైతు ఆ డ్యూ కట్టేసింది 50,000, ఇవాళ ఆయనకు రుణమాఫీ రాదంటే ఎట్లా? ఇల్లు కట్టుకోవాల్సి ఉంటది, లేదా ఒక ఆసుపత్రి ఏదైనా అత్యవసరం పడి దవాఖానకు ట్రీట్మెంట్ కోసం డబ్బులు అవసరం ఉంటాయి,
బ్యాంకులో ఆయన అప్పు తీసుకోవాలంటే పాత అప్పు క్రాప్ లోన్ తక్కువ ఉంటుంది, 40,000 50,000 కట్టేసి 1,00,000 కట్టేసి ఆయన కొత్తగా అప్పు తెచ్చుకుంటే నువ్వు ఆల్రెడీ క్రాప్ లోన్ కట్టేసినావు కదా, నీకు రుణమాఫీ వర్తించదంటే ఎట్లా? ఇది కూడా ఆలోచించి, ఇది ఎందుకంటే రైతును పాపం సానుభూతితో చూడాలి. రైతులు ఆయన ఈ పీరియడ్ మీరు అన్న పీరియడ్ లో కట్టి ఉన్నా కూడా క్రాప్ లోన్లు ఇచ్చిన మాట ప్రకారంగా రుణమాఫీ చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇంకో మాట ఏమన్నారు, జేఎల్జీ, ఎస్హెచ్జి, ఎఫ్పిఓ కౌలుదారులకు రుణమాఫీ వర్తించదు అన్నారు. జాయింట్ లయబిలిటీ గ్రూప్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, ఇవి నిజానికి వీళ్ళని బాగా ఎంకరేజ్ చేయాలి. ఇందులో ఎవరుంటారు ఎక్కువ? ఇందులో ఉండేటువంటిది 4 గ్రూపుల్లో దళిత రైతులు, గిరిజన రైతులు, బలహీన వర్గానికి చెందినటువంటి రైతులు, చిన్న చిన్న కమతాలు ఉన్నటువంటి రైతులు ఇందులో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, అందరూ ఒక గ్రూప్ గా ఏర్పడి వాళ్ళు పంట పండిస్తారు. అసైన్ ల్యాండ్స్ ఉంటాయి ఇందులో. దళిత గిరిజన రైతులు, చిన్న కమతాలు ఉన్న రైతులు ఒక సంఘంగా ఏర్పడి, ఒక గ్రూప్ గా ఏర్పడి వాళ్ళు సాగు చేస్తారు. నిజానికి ప్రభుత్వాలే ఎంకరేజ్ చేసినాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే మీరు ఎఫ్పిఓలు ఏర్పాటు చేసుకోండి, మీరు జేఎల్జీలు ఏర్పాటు చేసుకోండి అని వ్యవసాయ శాఖ అధికారులు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే వాళ్ళని గ్రూపులుగా ఏర్పడమని, మీరు ఉమ్మడి వ్యవసాయం చేయండి అని ప్రభుత్వాలే ప్రోత్సహించినాయి. మీరే ప్రోత్సహిస్తారు. మీ మాట విని గౌరవించి వాళ్ళు జేఎల్జీగా ఎఫ్పిఓగా సాగు చేసినందుకు మీకు రుణమాఫీ వర్తించదంటే ఇది మీ మాట విన్నందుకు శిక్షణ? మీ మాట విన్నందుకు మీరు రైతులకు వేసే శిక్ష అని అడుగుతా ఉన్నాను నేను. అందులో ఉన్నది దళిత వర్గాలు, గిరిజన వర్గాలు, బలహీన వర్గాల రైతుల పట్ల మీకుండే ప్రేమ, ఇది సరి అయిందా అని నేను అడుగుతా ఉన్నా. ఈ నిబంధనను తక్షణమే ఉపసంహరించుకొని వారందరికీ కూడా రుణమాఫీ వర్తింపజేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. లెట్ మీ కంప్లీట్. అరే ఏమంటుందా ఉందా ఇలా? మా సునీతమ్మ గారు అంటున్నారు ఉపాధి హామీ కార్డు ఉంటే కూడా ఇవ్వమంటున్నారట. కార్డు లేకపోతే ఇయ్యరా? ఇంకో పాయింట్, ఎప్పుడైనా కట్ ఆఫ్ డేట్ ఉంటుంది లోన్ వేవర్. మేము 2014లో మా ప్రభుత్వం వచ్చినప్పుడు, మా ప్రభుత్వం అధికారంలో వచ్చిన తేదీ నాటికి ఎంతమందికి అయితే రుణాలు ఉన్నాయో వారందరికీ ₹1,00,000 మాఫీ చేస్తాము అన్నాం. అంతే తప్ప గత ప్రభుత్వం ఇమేం చేయము, అంతకు ముందు ఇమేం చేయము అని ఎప్పుడు కూడా అనలేదు. స్టార్టింగ్ డేట్ ఉండదు, ఎండింగ్ డేట్ మాత్రమే ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేసిందంటే డిసెంబర్ 2018 అంటే 12 డిసెంబర్ 2018 కంటే ముందు తీసుకున్న రుణాలకు మాఫీ ఉండదు అంటున్నారు. ఇట్లా మీరు అప్పుడు చెప్పిండ్రా? ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు? రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. రాష్ట్రంలో 2 లక్షల రూపాయల వరకు రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? 12 డిసెంబర్ 2018 కంటే ముందు తీసుకున్న రుణాలకు వర్తించదు అంటే ఇవాళ కొంతమంది రైతులకు కోత పెట్టడమే కదా ఇది. అప్పుడు ఆ రోజు మేము ₹1,00,000 మాఫీ చేసినాం. ఎవరైనా 1,00,000కి పైగా తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి మాఫీ జరగద్దా? ఆ రోజు మేము ₹1,00,000 వరకు ఉన్న రుణాలన్నీ మాఫీ చేశాం. మరి 2018 డిసెంబర్ కంటే ముందున్న వాళ్ళకు రుణమాఫీ వర్తించదు అనే నిబంధన కొంతమంది రైతులకు ఇది తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఇది కోతలు పెట్టే కార్యక్రమం తప్ప మానవత దృక్పథంతో రైతులందరికీ సాయం చేసేటువంటిది కాదు అని చెప్పి దీన్ని కూడా ఉపసంహరించుకోవాలి. మీరు పెట్టిన కట్ ఆఫ్ డేట్ మీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటికి పెట్టండి, కానీ ముందు డేట్ పెట్టడం అనేది ఎక్కడ కూడా ఈ రుణమాఫీలో ఇట్లాంటిది గతంలో లేదు. ఇది మీరు కొంతమంది రైతులు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత ఇంకోటి ఏమన్నారంటే అసలు వడ్డీ కలిపి ₹2,00,000 మాఫీ చేస్తామని చెప్పింది ప్రభుత్వం. కానీ మీరు ఇచ్చిన డేట్ ఏంది? డిసెంబర్ 9, 2023 నాడు మొదటి సంతకం పెట్టి రుణమాఫీ చేస్తామన్నారు. ఇప్పుడు మనం ఉన్నది జూలై నెలలో ఉన్నాం. మీ మొత్తం మాఫీ ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. నువ్వు డిసెంబర్ 9 నాడే చేస్తే డిసెంబర్ 9 నుంచి జూలై వరకు వడ్డీ భారం రైతు మీద పడేది కాదు కదా. ఈ 8 నెలల కాలానికి వడ్డీ భారం రైతు ఎందుకు భరించాలి? మీరు ఇచ్చిన మాట తప్పుతున్నారు కదా. అందువల్ల మేము ప్రభుత్వంతో కోరేది డిసెంబర్ 9, 2023 ప్రామాణికంగా తీసుకొని మీరు ఏ మేనిఫెస్టోలో అయితే పెట్టారో, ఏ బాండ్ పేపర్ మీద అయితే మీరు రాసిచ్చారో దానికి మీరు కట్టుబడి ఈ రుణమాఫీ చేయాలి. ఆ డిసెంబర్ 9, 2023 తర్వాత ఉన్న వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.
డిసెంబర్ 9, 2023 నాటికి అసలు వడ్డీ కలిపి 2 లక్షలు. ఆ డిసెంబర్ 9 నుంచి ఏ రోజు వరకు అయితే రుణమాఫీ ఆలస్యం అవుతుందో ఆ రోజు వరకు అయ్యే వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. అది మీరు రైతులకు ఇచ్చిన మాట, అది మీరు ప్రభుత్వంగా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట. దాన్ని నిలుపుకోవాలి, మాట మీద నిలబడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇకపోతే రైతుల పట్ల ఇందులో 4.13 ఇలా కొంత బాధ కలిగేది ఏంటంటే రైతులను అవమానపరిచే విధంగా పెట్టారు. రైతు యొక్క బాధ్యతలు అని చెప్పి ఇందులో ఒక పాయింట్ రాశారు. ఏమంటారు, మీరు ఒకవేళ తప్పుడు సమాచారం ఇచ్చినట్టయితే రికవరీ చేయడానికి చట్ట ప్రకారంగా వ్యవసాయ సంచాలకులకు అధికారం ఉంది. అంటే రైతుల్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు ఎప్పుడు తప్పు చెప్పరు. రైతులు తప్పు చెప్తారా? రైతుకు అందరికంటే ఆత్మగౌరవ విలువలు ఎక్కువ. భూమిని నమ్ముకుంటాడు తప్ప ఆ రైతు ఎప్పుడు కూడా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోడు. రైతుకు మీరు ఇచ్చేదేదో గౌరవంగా ఇవ్వాలి, కానీ రైతును భయపెట్టొద్దు, రైతును అవమానపరచొద్దు. ఇటువంటి పదాలు వాడడం తీవ్రమైన అభ్యంతరకరాన్ని బీఆర్ఎస్ పార్టీ తెలియజేస్తా ఉంది. అంటే మీ అన్ని ఇట్లే ఉన్నాయి. ఇలా ముఖ్యమంత్రి గారి గతంలో ఒకసారి మాట్లాడుతూ ఏమన్నారంటే రేషన్ కార్డు మేము ప్రామాణికంగా తీసుకోవడం లేదు అన్నారు. ఇది ఎన్ని రోజులు, 5 రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారి మాట. అది కూడా ఒకసారి మీరు చూడండి, ఎట్లా మాట తప్పుతారో కూడా తెలుస్తుంది. రైతు రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీకి సంబంధించి 4 రోజుల్లోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. రుణమాఫీ పొందడానికి రేషన్ కార్డు ప్రామాణికం కాదని స్పష్టం చేశారు. 2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ చేస్తామని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. మీడియాతో చిట్ చాట్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. సో ఇంత స్పష్టంగా రేషన్ కార్డు మేము పరిగణలోకి తీసుకోము, రేషన్ కార్డు ప్రామాణికం కాదని 4 రోజుల కింద చెప్పిండు. 4 రోజుల తర్వాత గైడ్ లైన్స్ లో రేషన్ కార్డే ప్రామాణికం అని వచ్చింది. అంటే వీళ్ళన్ని మాటలకు చేతలకు పొంతన లేదు. ఎన్నికల ముందు పరిగెత్తండి అన్నారు, ఆ రోజు రేషన్ కార్డు ఉన్నోళ్లే పరిగెత్తండి అంటే అయిపోవు కదా. అప్పుడే అందరినీ పరిగెత్తమన్నారు, ఇప్పుడు మాత్రం కొందరికే ఇస్తా అంటుండ్రు. అదేవిధంగా వడ్ల విషయంలో అంతే చేసింది కదా. ఎన్నికల ముందు ఏం చెప్పారు, వడ్లకు బోనస్ ఇస్తాము అన్నారు. ఎన్ని వడ్లు పండినా ప్రతి రైతుకు ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. ఇప్పుడు ఏమంటుండ్రు, సన్నాలకు మాత్రమే బోనస్ అని సన్నాయి రాగాలు తీస్తున్నారు. ఈ రాష్ట్రంలో పండే సన్నాలు 10%, దొడ్డు రకం 90%. అంటే 90% రైతులకేమో పంగనామాలు పెట్టిండ్రు, 10% రైతులకు మాత్రమే ఇస్తామంటున్నారు. అయితే ఆ 10% కూడా ఏంది, ఆ రైతులు ఇంటి మందం తిండి గింజలు తీసుకుంటారు. ఆ 10% మార్కెట్లు అమ్మరు. చాలా వరకు రైతులు తమ ఇంటి కోసం తమ ఆహారం కోసం వేసుకునేటువంటిది. అంటే ఒక రకంగా వడ్లకు బోనస్ కూడా ఈ ప్రభుత్వం ఎగబెట్టింది. వడ్లకు బోనస్ విషయంలో రైతులకు దగా, రైతు రుణమాఫీ విషయంలో ఇలా లక్షల మంది రైతులను వివిధ నిబంధనల పేరు మీద ఇలా దగా చేస్తున్నారు, కోతలు పెడుతున్నది ఈ ప్రభుత్వం. మనం అప్పుడప్పుడు కొన్ని హైదరాబాద్ లో సిటీలో హ్యాబిట్స్ కు అటు పోతుంటే 1+1 అంటారు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. 1+2 ఒకటి కొంటే 2 ఫ్రీ అంటారు. అయితే దాంట్లో కింద ఏముంటది అంటే చిన్న ఒక స్టార్ పెట్టి కండిషన్ సప్లై అని ఉంటది, చూస్తాం కదా. కండిషన్ సప్లై అని మాత్రం చిన్నగా ఉంటది ఎక్కడో. అది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరు కూడా గట్లే ఉంది. అప్పుడేమో 2 లక్షలు మాఫీ, ఊరుకుండ్రి తెచ్చుకోండి అని గొంతు పెద్దగా చేసుకొని చెప్పారు. ఇప్పుడు మాత్రం కండిషన్ సప్లై అని మెల్లగా 6 పేజీల నిబంధనలను ఈ రోజు మళ్ళీ కండిషన్స్ అన్ని ముంగట పెడుతున్నారు. ఇది ఏదో ఆ వ్యాపారంలో చేసినట్టుగా ఇలా రైతుల పట్ల ఈ ప్రభుత్వ వ్యవహార తీరు గట్ల కనపడతా ఉంది. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం మేము ఆ రోజు రేషన్ కార్డు పెట్టలే. మొదటి విడతలో 35,31,000 మంది రైతులకు 16,144 కోట్లు మాఫీ చేశాం. రెండవ విడతలో 22,98,000 మంది రైతులకు 13,000 కోట్లు మాఫీ చేశాం. 2 విడతలు కలిపి 29,144 కోట్లు మేము రైతు రుణమాఫీ కింద రాష్ట్రంలో రైతులకు చెల్లించాం. కానీ మీరేమన్నారు, మేము తక్కువ చేసినామని, రెండవ విడతలో పూర్తిగా ఇవ్వలేదని, మేము 2 లక్షలు ఏకకాలంలో చేస్తామని, నిబంధనలు లేవని, ప్రతి రైతుకు మేలు చేస్తామని. ఇవాళ మీరు పీఎం కిసాన్ నిబంధనలు, రేషన్ కార్డు నిబంధనలు, కుటుంబం యొక్క నిబంధనలు, రీషెడ్యూల్ పేరు మీద నిబంధనలు, ఆధార్ కార్డు పేరు మీద నిబంధనలు, స్వల్పకాలిక పట్టణాల పేరు మీద నిబంధనలు,
ఇన్ని నిబంధనలు పెట్టి ఇలా రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది. ప్రజలు గమనిస్తా ఉన్నారు. సో ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే, ఈ నిబంధనలను సరళించండి, వీటిని వెంటనే రద్దు చేయండి. మీరు కేవలం రైతుకు పాస్బుక్ ఉందా లేదా, బ్యాంకుల క్రాప్ లోన్ తెచ్చుకున్నా లేదా, పాస్బుక్ ను ఆధారంగా చేసుకొని క్రాప్ లోన్ తీసుకున్న రైతులందరికీ ఇచ్చిన మాట ప్రకారంగా రుణమాఫీ చేయాలని, డిసెంబర్ 9, 2023కు తేదీ తర్వాత అయ్యే వడ్డీని కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ కండిషన్స్ వచ్చిన తర్వాత తప్పకుండా దాని మీద కూడా మాట్లాడతాం. వాళ్ళు ఇప్పుడు రైతు భరోసా ఏం చేస్తారు ఏంది, ఇంకా ఇప్పటికేదో మీటింగ్లు పెడుతున్నామని చెప్పారు. వాటి వచ్చిన తర్వాత అసెంబ్లీలో కూడా దాని మీద చర్చ పెడతామన్నారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మా అభిప్రాయాలను మమ్మల్ని అడిగినప్పుడు తెలియజేస్తాం. 100% అమ్మా. నేను చెప్పింది ఏంటి, ఆ రోజు మీరు దయచేసి మీ జర్నలిస్టులు కూడా గమనించాలి. సంగారెడ్డిలో నేను ప్రెస్ మీట్ పెట్టినా, ఐ విల్ సెండ్ యూ ద వీడియో బైట్ ఆల్సో. నేను కేటగారికల్ గా చెప్పాను, స్పష్టంగా చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వం బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు, 13 హామీలు, 100 రోజుల్లో చేస్తామని చెప్పిన 13 హామీలను రుణమాఫీని 15 ఆగస్టులోగా చేస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పాను. ఈ రోజు కూడా దానికి కట్టుబడి ఉంటాను. నేను ఆ రోజు ఇంకా స్పష్టంగా చెప్పాను, అవ్వా తాతలకు 4000 పెన్షన్ వస్తే నాకు ఆనందం తప్ప నేను ఒక్కరిని ఎమ్మెల్యే పదవిలో ఉండడం నాకు ఆనందం కాదు. అక్కా చెల్లెళ్లకు మరి 2500 రూపాయలు వస్తే నాకు ఆనందం, వాళ్ళ పెదవుల మీద ఉండే చిరునవ్వులో నాకు సంతోషం ఉంటుంది తప్ప నాకు ఎమ్మెల్యే పదవి అంత ముఖ్యం కాదు. ఇవాళ ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామన్నారు 5 లక్షల రూపాయలతోని. పేదలందరికీ ఇల్లు వస్తే నేను ఆనందపడతా తప్ప నేనేదో కొత్తగా ఎమ్మెల్యే పదవి చేస్తలేను, నాకే మంత్రి పదవి ఎమ్మెల్యే పదవి నేను కొత్తగా జీవితంలో అనుభవిస్తలేను. నా పదవి కంటే తెలంగాణ ప్రజల అక్కా చెల్లెళ్ళ అవ్వాతాతల కళ్ళల్లో వాళ్ళ పెదవుల మీద సంతోషమే నాకు ఆనందం. వాళ్ళందరికీ నువ్వు ఇస్తే, కనీసం నా ఛాలెంజ్ తీసుకొని అయినా ఇస్తే నేను రాజీనామా చేస్తా, మళ్ళీ నిలబడాలని కూడా చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తున్నా మీ ద్వారా, రుణమాఫీ 15 ఆగస్టులోగా పూర్తి చేయడంతో పాటు 100 రోజుల్లో అమలు చేస్తామన్న బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 13 హామీలు అమలు చేయండి. ఐఎమ్ రెడీ ఫర్ మై రిజిగ్నేషన్. అన్న వాళ్ళు చెప్పిండ్రే, నువ్వు చెప్పరా? అదే 4000 పింఛన్ వచ్చినా, అదే 4000 పింఛన్ కాదు రగన్న. మే నెల 2000 పెన్షన్ ఇచ్చే 2000 మే రాలే, జూన్ 2000 రాలే. 2 నెలల నుంచి అవ్వాతాతలకు పింఛన్ రాక పరిశాన్ అవుతున్నారు. ఇచ్చే ఏమన్నా చూడండి, ఉన్న కొననాలుగకు మంది వేస్తే ఉన్న నాలుక పోయిందట. 4000 వస్తుందని పాపం అవ్వాతాతలు ఆనందపడ్డరు, ఎదురు చూసిండ్రు. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ మే నెల, జూన్ నెల 2000 పెన్షన్ అవ్వాతాతలకు ఇవ్వలేదు. ఇచ్చే 2000 కూడా చక్కగా ఇస్తలేరు వీళ్ళు. అడుగుతున్న రగన్న, 5 అమలు చేసింది అన్నారు కదా. నేను దయచేసి జర్నలిస్ట్ మిత్రులకు, జర్నలిస్టుల ద్వారా ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నా. వాళ్ళు ఇచ్చిన మొదటి హామీ ఏందే? మొదటి హామీ 7500 రూపాయలు రైతు భరోసా ఇస్తామన్నారు. వచ్చింది ఎవరికన్నా? రాలే. రెండవ హామీ ఏమన్నారే? అవ్వాతాతలకు 4000 పింఛన్. వచ్చినాదే? రాలే. మూడవ హామీ ఏంటిదే? మహిళలందరికీ 2500 రూపాయలు ఇస్తామన్నారు. వచ్చినాదే? రాలే. నాలుగో హామీ ఏందే? పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు. వచ్చినాదే? రాలే. ఐదోది ఏమన్నారే? విద్యార్థులకు విద్యార్థి భరోసా కార్డు ఇస్తాము, 5 లక్షలు ఇస్తామన్నారు. వచ్చినాదే? రాలే. ఏమొచ్చినాయి? 5 హామీలు, 5 అమలే కాలే. అంటే అధికారంలో ఉన్నామని, పదవిలో ఉన్నామని గొంతు పెద్దగా చేసుకొని మాట్లాడినంత మాత్రాన వచ్చిందా రాలేదా ప్రజలకు తెలియదా? ఈ రాష్ట్రంలో అక్కచెల్లెలకు 2500 వచ్చిందా లేదా అక్కచెల్లెలకు తెలియదా? అవ్వాతాతలకు 4000 వచ్చినాయా లేదా తెలియదా? ఇలా నువ్వు ఇచ్చిన గ్యాస్ కరెంటు కూడా సగం సగమే కాదే. ఈ రాష్ట్రంలో 90 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. నువ్వు ఎంతమందికి ఉచిత గ్యాస్ ఇచ్చినవే? నువ్వు గ్యాస్ ఎందరికైతే సగం మందికి కూడా రాలేదు ఇవాళకి. అంటే ఇవాళ మీరు ప్రజలను తప్పుదో పట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇంకా చాలా అంశాలు మాట్లాడాలనుకున్నా కానీ ఇది కొన్ని లక్షల మంది రైతులకు సంబంధించింది కనుక నేను ఇతర అంశాల్లోకి పోవడం లేదు. దయచేసి జర్నలిస్టులను కూడా నేను కోరేది, ఎంతో ఆశతో ఈ ప్రభుత్వానికి రైతులు ఓట్లు వేసినారు. ఇవాళ వాళ్ళ ఆశలను వమ్ము చేస్తున్నది ఈ ప్రభుత్వం. ఇప్పటికే మీరు చూస్తున్నారు, రోజు పొద్దున్నే పేపర్ చూడాలంటే బాధ అవుతుంది. రైతు ఆత్మహత్య లేని రోజు లేదు. మీరు ఏ పేపర్ అని చదవండి, ఏదో ఒక చోట, ఏదో ఒక పేజీలో ఇవాళ 2 రైతుల ఆత్మహత్య,
ఇవాళ ఒక రైతు ఆత్మహత్య, ఇవాళ ముగ్గురు రైతుల ఆత్మహత్య, ప్రతిరోజు రైతు ఆత్మహత్యలు పత్రికల్లో కనబడతా ఉన్నాయి. దాదాపు 400 పైచిలకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో ఇదే విషయం మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు ఆ వివరాలు పంపండి, నేను ఏదో 24 గంటల్లో వాళ్ళందరికీ నేను డబ్బులు ఇస్తా అన్నాడు. పంపించాను. 24 గంటలు కాదు, గంట సేపట్లో పంపించినాం. ఇప్పటి వరకు స్టడీస్ అప్పులు లేదు. అయినా ఆగలేదు. ప్రభుత్వం రైతులకు భరోసాని ఇవ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, రైతు ఆత్మహత్యలను ఆపే ప్రయత్నం చేయాలి. ఇటువంటి సమయంలో ఒకవైపు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, కరువు కాటకాలు ఉన్నాయి, వర్షాలు సరిగా పట్టలేవు, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఉదారంగా ముందుకొచ్చి షరతులు లేకుండా అందరికీ రుణమాఫీ చేసి రైతులకు కొండంత అండగా ఉండాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం ఈ షరతులను విరమించుకోకపోతే, ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేయకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతుంది. రేపు శాసనసభలో కూడా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాం, ప్రజా పోరాటాలకు కూడా శ్రీకారం చుడతాం. థ్యాంక్ యూ. ఐ కెన్ కామెంట్ అమ్మా. నా బాధ ఏంటంటే అది హెడ్డింగ్ అవుతుంది, ఇది పోతుందేమో. ఇది పాపం సంఘంగా లేనటువంటి వాళ్ళు, నోరు లేనటువంటి వాళ్ళు, పేదలైన రైతుల గురించి మాట్లాడినమ్మా. పొలిటికల్ కామెంట్స్ హైలైట్ అవుతాయి, రైతుల కామెంట్లు కింద మీద అవుతాయి. నేను మళ్ళీ 2 రోజులు ప్రెస్ మీట్ పెట్టా, దాని మీద చెప్తా. థ్యాంక్ యూ. సరే, వాళ్ళు అంతకంటే ఎక్కువ ఏం చెప్పగలుగుతారు అన్న. వాస్తవం అయితే నీ మనసుకు నా మనసుకు తెలుసు కదని. థ్యాంక్ యూ.